సైబర్ సెక్యూరిటీలో జీరో కోడింగ్ కోర్స్ ఇది. అండ్ యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఓసి అనలిస్ట్ అని, ఇన్సిడెంట్ రెస్పాండర్ అని, సెక్యూరిటీ ఇంజనీర్, డిజిటల్ ఫోరెన్సిక్ అనలిస్ట్ అని, పెనట్రేషన్ టెస్టర్ అండ్ రెడ్ టీమర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, జిఆర్సి అనలిస్ట్ అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే నెట్వర్కింగ్ సెక్యూరిటీ, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏఐతో సమానంగా ఆపర్చునిటీ ఉన్న ఏకైక డొమైన్ ఏదైనా ఉంది అంటే 100% వీ కెన్ సే దట్ సైబర్ సెక్యూరిటీ అదని. అయితే ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో ఈ జిఆర్సి ఏదైతే గవర్నమెంట్ రిస్క్ అండ్ కంప్లైన్సెస్ ఉందో కంప్లీట్లీ జీరో కోడింగ్ ఈ మధ్య కాలంలో దీనికి విపరీతంగా జాబ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు ఐటీ జాబ్ కోడింగ్ లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి, తెచ్చుకున్న తర్వాత మంచి ప్యాకేజ్కి మంచి హైట్స్కి రీచ్ అవ్వాలి, దాంట్లోనే కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ జిఆర్సి యాక్చువల్లీ మార్కెట్లో చాలా మంది సైబర్ సెక్యూరిటీ తక్కువ మంది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సైబర్ సెక్యూరిటీ జిఆర్సి అనే మోడల్ని స్విస్ టెక్నాలజీస్ వాళ్ళు సో ఆ జీరో కోడింగ్ ఒక రైట్ గైడెన్స్ తోటి ఇది ప్రజెంట్ మార్కెట్ లో చాలా ఎక్కువ కంపెనీస్ అడుగుతున్నారు కాబట్టి సో ఇది మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ మల్టిపుల్ మోడల్స్ అక్కడ అవైలబిలిటీలో ఉంది. దీంతో పాటు స్విస్ టెక్నాలజీస్ లో మల్టిపుల్ కోర్సెస్ సేల్స్ ఫోర్స్ కానీ తర్వాత డేటా సైన్స్ కానివ్వండి, సేల్స్ ఫోర్స్ లో మళ్ళీ ఏజెంట్ ఫోర్స్ కూడా రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ ఇది కూడా జీరో కోడింగ్ అబ్సల్యూట్లీ. దీనికి సంబంధించి జీరో కోడింగ్ మంచి ఫ్యూచర్ ఉన్న కోర్స్ ఇది. అండ్ స్విస్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లాసెస్ కానివ్వండి అండ్ లిమిటెడ్ బ్యాచ్ తో రన్ చేయడం కానివ్వండి, బెస్ట్ రియల్ టైమ్ ట్రైనర్స్ తోటి క్లాసులు చెప్పించడం కానివ్వండి, అండ్ జాబ్ వచ్చే వరకు అసిస్టెన్స్ కానివ్వండి, ఆ గైడెన్స్ కానివ్వండి, రెజ్యూమ్ బిల్డింగ్ కానివ్వండి, అండ్ దీంతో పాటు మీ ప్రొఫైల్ మార్కెట్ చేయడం కానివ్వండి, జాబ్ వచ్చిన తర్వాత మీకు సపోర్ట్ కానివ్వండి, దాంతోపాటు నెక్స్ట్ మళ్ళీ ప్యాకేజ్ పెరగడానికి సపోర్ట్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ విషయాల్లో వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ కెరీర్ గ్యాప్ ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలనుకున్నారు. సో ఎనీవన్ కెన్ చూస్ దిస్. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. స్విస్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ మాదాపూర్. థ్యాంక్ యూ.